కొండపెంత్ర వాసులు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతమని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన వెంకటరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం 52వ డివిజన్ కొండపై భాగంలో ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోమలవల సెంటర్లో బ్రాహ్మణ వీధిలో జై భారత్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు నిర్వహించారు. బ్యాటరీ టార్చ్కి ఓటు వేస్తే పశ్చిమలో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. నీతి నిజాయితీ గల జై భారత్ పార్టీ మేనిఫెస్టోలో ఇంటింటికి ఉపాధి కల్పించి కుటీర పరిశ్రమల స్థాపన ప్రధాన అంశం అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. ఇదే కాకుండా తాను ప్రత్యేకంగా పశ్చిమ అభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందించానని ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన రాము చెప్పారు. జై భారత్ మినీ మేనిఫెస్టోలో విజయవాడ వంటోల్లో కొండ ప్రాంతాలకు ఇళ్ల పట్టాల సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ డ్రైనేజీ సిస్టమ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫ్లైఓవర్ నిర్మాణం తదితర అంశాలు ఉన్నాయని వివరించారు. కనీసం రాజధాని లేని ఈ రాష్ట్రంలో ఏ 4 పార్టీలకు ఓటు వేసినా ఇది బీజేపీకి చేరుతుందని, దీన్ని తక్షణం ఓటర్లు గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నా పేరు పోతిన వెంకటరామారావు. జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా నేను కోరుతూ కూడా ఇక్కడ 52వ డివిజన్ మల్లికార్జునపేటలో మీ అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ కొండ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కానీ, అసలు మెట్లు చాలా తీవ్రమైన డ్యామేజ్ పొజిషన్లో ఉండడం కానీ, డ్రైనేజ్ సమస్య కానీ విపరీతంగా రాజ్యం వెళ్తుంది. ఇక్కడ అంటే పారిశుద్ధ్యం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంటే అసలు ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళగలే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎవరైనా సరే ఈ మెట్లు ఎక్కుకొని దాటుకుంటూ వెళ్ళాలి. కాలు జారితే కనీసం కాలు చెయ్యో ఇరిగిపోయే పరిస్థితి ఉంది. మరి దీనివల్ల దోమకాటు వ్యాధి గట్టిగా ఇక్కడ ఉంది. పసిపిల్లలకు విషజ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. అరే ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు. ఇక్కడ కొండ పరిసర ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదంటే నాకు అర్థమైంది. ఇక్కడ అన్నీ కూడా పుస్తకాల మీద లెక్కలు రాసే ప్రయత్నమే చేశారు తప్పితే నిజంగా వీళ్ళు ఏ రకంగా ఇక్కడ అభివృద్ధి చేయలేదు. దీని మీద ఒక స్పెషల్ ఆడిట్ కూడా తప్పనిసరిగా వేయించాలి మనం. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా తయారు చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి రాష్ట్రం ఏ రకంగా పోతుందో, మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఏ రకంగా పోతుందో. అసలు విజయవాడ నగరం మొత్తం మీద ఆర్థిక రాజధాని, ఆర్థికంగా ఒక ఫైనాన్షియల్ సోర్స్ హబ్ ఏదైతే ఉందో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మన ఎంత వెనకబడడానికి కారణం ఏంటంటే ఇక్కడ రిసోర్స్ వచ్చిన డబ్బులన్నీ కూడా వేరే మిగతా సెంట్రల్ ఈస్ట్ వినియోగంలో ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? డబ్బులు ఇచ్చే నియోజకవర్గం మాది, డెవలప్మెంట్ వేరే చోట. ఎందుకు ఈ రకంగా అన్యాయం జరుగుతుంది? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఇతరత వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మరి ఇక్కడ అనేక వ్యాపార కూటములు ఉన్నాయి. ఈ వ్యాపార కూటములు వీళ్ళల్లో బయట ఊళ్ళ నుంచి కూడా రాష్ట్రం మొత్తం మీద జనాలు వస్తారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళు కనీస వసూలతో ఉండి ఒక పూట ఉండి ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకుని ఒక రన్నింగ్ రూమ్ లాంటిది కూడా లేదు ఇక్కడ వర్తకులకి. అలాంటిది కూడా మేము మా మేనిఫెస్టోలో పొందుపరిచాం. మరి ఒక టూరిజం హబ్ మాదిరి టెంపుల్ హబ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేయాలని ఆలోచన ఉంది. అమ్మవారి గుడికి అడి నుంచి కూడా గాంధీ హిల్లు, మరి కొండపల్లి కిల్లా కానీ ఇవన్నీ కలిపి 2 టౌన్కి ఒక రోప్వే ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది. మంచి టూరిజం హబ్ అక్కడ మోగలరాజుపురం కొండకాడి నుంచి ఇక్కడ అమ్మవారి ఇంద్రకీలాద్రి పైన ఒక టూరిజం హబ్ రోప్వే మాదిరి సిటీ మొత్తం కనిపించేటట్టు ఒక టూరిజం హబ్ క్రియేట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఏమి పట్టించుకోరు. ఇక్కడ దాచుకోవడం అన్న పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ లేదా భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మోసం చేస్తూ ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఈ రకంగా గడిచిన ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కనుక మేము ఒక్క ఆలోచన చేయమని చెప్తాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఏ పార్టీకి ఓటు వేసినా, వైసీపీకి ఓటు వేసినా, టీడీపీకి ఓటు వేసినా, మరి ఏ ఇతర పార్టీలకు ఓటు వేసినా, రాష్ట్రాన్ని తీవ్రంగా అన్యాయం చేసినా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసినట్లే. వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, తద్వారా మన రాష్ట్రం కుప్పకూలిపోయింది. ఉసూరుమంటూ ఏడుస్తున్నారు యువత. ఇలాంటి పరిస్థితి ఉంది. మరి 3 రాజధానులు ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఇటువంటి
మోసపూరిత ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా, మరి వైసీపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ కూటమికే, బీజేపీ ఎన్డీఏ కూటమికే ఓటు వేస్తూ ఉంది, తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తూ ఉంది. మరి ఇద్దరు కూడా విడివిడి పార్టీలకు ఎందుకు పోటీ చేయాలి? అందరూ కలిసి పోటీ చేయొచ్చు కదా. నేను ఒక ఐడియా ఇచ్చాను ప్రజలందరికీ కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి పోటీ చేయొచ్చు కదా, చేయరు. ఎందుకంటే వీళ్ళు ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయాలి. ప్రజల్ని చేత వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకోవాలనే ఆలోచన వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు.